నేనేం వదిలేమని చెప్పలేదు. నీలవేణిని టార్గెట్ చేసి ఇదంతా ఎవరు చేస్తున్నారో మనమే కనిపెడదాం అంటున్నాను. లేదురా, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. సరే, నేను చేస్తా ఉండు. ఓకే డాడీ. హలో ఇన్స్పెక్టర్ సార్, నేను మహేంద్రని మాట్లాడుతున్నాను. మా ఇంట్లో జరిగిన ఒక దొంగతనం కేసు ఉంది కదా, దానికి సంబంధించి 2 దొంగలు ఈరోజు మా ఇంటికి వచ్చారు సార్. నిల్వేణి చూపించు. పర్వాలేదు. నిల్వేణి, నీకెవరి మీదైనా అనుమానం ఉందా? నాకా? అలాంటిదేం లేదు సార్. ఊళ్ళో రుద్రపతి అని ఉండేవాడు. అతను నన్ను ఇబ్బంది పెట్టేవాడు. వాడిప్పుడు జైల్లో ఉన్నాడు కదా, వాడి వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది? తను తప్ప మా ఊళ్ళో ఎవరు నాకు శత్రువులు లేరు. ఈ ఊళ్ళో నాకెవరూ తెలియదు కదా. ఓహో, అయితే ఇది నిన్ను నన్ను టార్గెట్ చేసింది కాదు, మన ఫ్యామిలీని ఎవరో టార్గెట్ చేశారు. అందులో నువ్విరుక్కున్నావు. ఏమో సార్, నాకు తెలియట్లేదు. సరే, అదేంటో నేను తెలుసుకుంటాను గాని నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, ఓకేనా? ఈ క్రీమ్ ఆరిన తర్వాత మళ్ళీ కొంచెం పూసుకుని రెస్ట్ తీసుకో. గాయం త్వరగా మానిపోతుంది, ఓకేనా? పర్వాలేదు సార్, అంత పెద్ద గాయం ఏం కాదు. అదే తగ్గిపోతుంది. ఏ అలా అనుకు, ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇలా చూడు, రెస్ట్ తీసుకోకుండా ఆ పని ఈ పని అని చేసావంటే బాగుండదు చెప్తున్నా. వెళ్ళి పడుకో, రెస్ట్ తీసుకో, సరేనా? ఈ సరే క్రీమ్ సార్. రాసుకో, నేను బయటకు వెళ్ళొస్తాను. అన్నాను కలవాలి. ఈ టైంలో కలవడానికి కుదరదు